ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్న డార్విన్ సిటీలో భారీ భూకంపం సంభవించింది. డార్విన్ కోస్టల్లో 5.9 మాగ్నిట్యూడ్తో భారీ భూకంపం అక్కడి ప్రజల్లో భయానక పరిస్థితులను సృష్టించింది. ఈ మేరకు బండా సముద్రంలో 62 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. సుందర దేశం ఆస్ట్రేలియాలో భారీ భూకంపం సంభవించింది. ఆస్ట్రేలియా ఉత్తర భాగానున్న డార్విన్ సిటీలోని బాండా బీచ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 5.9 మాగ్నిట్యూడ్ గా ఈ భూకంపం నమోదైనట్లుగా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ తెలిపింది. ఆగస్టు 27 మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టుగా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా ఈ భూకంపం వల్ల స్వల్ప ఆస్తి నష్టం జరగ ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక అధికారులు అంటున్నారు. అంతేకాక ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో ఇలాంటి సునామీ ముప్పు లేదని జియోసెన్స్ ఆస్ట్రేలియాలో బ్యూరో ఆఫ్ మెటియోరాలజీకి రిపోర్ట్ చేసిన 246 మందికి తేల్చి చెప్పినట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాగా బాండా బీచ్ లోపల 62 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. విక్టోరియా గిప్స్లాండ్ ప్రాంతంలో 190 కిలోమీటర్ల సౌత్ ఈస్ట్ రీజియన్లో 3.0 తీవ్రతతో ప్రకంపనలు సంభవించిన కొద్ది గంటల్లోనే డార్విన్ కోస్టల్ ఏరియాలో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. అయితే మెల్బోర్న్లో ఆగస్టు 26 రాత్రి 7:50 భూకంపం రాగా ఆ మరుసటి రోజే డార్విన్లో ఈ భారీ భూకంపం సంభవించింది. దీంతో పాటు విల్సన్స్ ప్రొమంటరీకి సమీపంలో ఉన్న శాండీ పాయింట్ వద్ద భూకంప కేంద్రం గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. అలాగే ఫోస్టర్, ఇన్వర్లోచ్, బఫెలో అండ్ లియోంగాథాలో సైతం భూకంపం సంభవించే అవకాశం ఉందని బ్యూరో ఆఫ్ మెటియోరాలజీకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూకంపంపై జియోసైన్స్ ఆస్ట్రేలియాకు 80కి పైగా రిపోర్టులు వచ్చినట్లుగా తెలుస్తోంది.